सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। साबिक मरकजी वजीर और तेलंगाना जहदकार अंजहानी डॉक्टर मल्लिकार्जुन की यौम बरसी की मुनासिबत से जिला महबूब नगर मुस्तखर के पद्मावती कॉलोनी में वाक़ डॉक्टर मल्लिकार्जुन के मुजस्सिमे पर रुकन असम्बली NM श्रीनिवास रेड्डी ने फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया। बाद अज़ां उन्होंने अपनी मुखातिबत में कहा कि डॉक्टर मल्लिकार्जुन वो जंगजू थे जिन्होंने पहली तेलंगाना तहरीक में जान डाली। उन्होंने मर्री चिन्ना रेड्डी और वेंकटा स्वामी के साथ तेलंगाना के लिए बीज बोया। उन्होंने कहा कि तेलंगाना रियासत की तश्कील के लिए कांग्रेस पार्टी में पर्दे के पीछे उनका काम नाकाबिले यकीन है। NM श्रीनिवास रेड्डी ने कहा कि वो एक अजीम रहनुमा थे जिन्होंने जात पात मजहब से बालातर होकर तरक्की के लिए मुसलसल काम किया। उन्होंने कहा कि डॉक्टर मल्लिकार्जुन की कोशिशों से ही महबूब नगर रेलवे की तरक्की की राह हमवार हुई है और जनूबी हिंदुस्तानी रेलवे की एक खास शनाख्त है। उन्होंने कहा कि ऐसे लीडर सिर्फ समाज की खिदमत के लिए पैदा होते हैं। उन्होंने यकीन दिलाया कि वो रियासती दारुल हुकूमत में मल्लिकार्जुन का मुजस्सिमा नस्ब करने के लिए सख्त मेहनत करेंगे। इस मौके पर रियासती कांग्रेस जनरल सेक्रेटरी विनोद कुमार, कांग्रेस पार्टी के टाउन सदर लक्ष्मण यादव, भाग्य लक्ष्मी मल्लिकार्जुन, बेकारी अनीता, जिला घोड़ा एसोसिएशन के सदर आनंद गौड़, जिला कांग्रेस पार्टी जनरल सेक्रेटरी सिराज खादरी के अलावा कांग्रेस पार्टी के कायदीन और कारकुनों ने शिरकत की। తెలంగాణ వచ్చిన సందర్భంగా అలాగే తెలంగాణ ఆకాంక్షలు పూర్తయిన డిసెంబర్ 3 రోజు మళ్ళీ కొత్త ఆశలతోటి స్వేచ్ఛా వాయువులోకి వస్తున్న తెలంగాణ వచ్చిన తొలినాల్లోనే డాక్టర్ మల్లికార్జున్ గారి వర్ధంతిని మనం జరుపుకోవడం ఎంతైనా ఒక చిరస్మరణీయమైన ఘట్టం. వారు ఇంకొంతకాలం బ్రతికుంటే మరిదశ తెలంగాణ పోరాటం ఉద్ధృతంగా సాగే తీరును చూసేవారు. కానీ వారు ఆ రోజు తెలంగాణ కాంగ్రెస్లో తెర వెనుక ఉండి మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లిన చరిత్ర ఉద్యమకారులుగా మనందరికీ తెలుసు. వాళ్ళు పెట్టిన విత్తనమే తర్వాత టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు రావడము, తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వాదులు ఏకంగా అవడము, ఒక మహోద్ర ఉద్యమ రూపం దాల్చడము, డిసెంబర్ 9, 2009లో సోనియా గాంధీ గారి చొరవతో ప్రకటన రావడము, ఇవన్నీ కూడా చరిత్ర. ఆ చరిత్రలో మొదటి అక్షరం రాసిన కొద్ది మందిలో మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారు వాళ్ళు ఉన్న విషయం మన అందరం మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. వారు ఉద్యమకారుడిగా కాదు, ఈ ప్రాంతంలో ఎంపీగా ఎన్నికై అందరినీ కూడా తన వాళ్ళుగా చూశాడు. మల్లికార్జున్ గారి కులం ఏది అంటే చాలా మందికి ఇప్పటిదాకా తెలియదు. అటువంటి ఒక ఆదర్శమైన రాజకీయం మల్లికార్జున్ గారు చేసింది. ఈరోజు కొంతమంది నాయకులను చూస్తూ ఉన్నాం, పేరు ముందు నాది ఇది నాది ఇది, మీరు ఫలానా కాబట్టి నాతో ఉండాలి అని చెప్పి రాజకీయాన్ని కలుషితం చేసిన ఎంతోమంది వ్యక్తులు. వాళ్ళందరూ కూడా ఈరోజు మల్లికార్జున్ గారిని చూసి నేర్చుకోవాలి. సమాజం ఒక దేవాలయం, అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం సేవ చేయాల్సి వస్తుంది అన్న ఒక భావన ఈ మహబూబ్ నగర్ ప్రాంతంలో అంకురార్పణ చేయడంలో మల్లికార్జున్ గారు మొదటివారు. వారి ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో రాజకీయ నాయకులు ఇప్పటి తరం వాళ్ళు ఈ కులాల ప్రస్తావన, మతాల ప్రస్తావన పక్కన పెట్టి సమాజానికి మనం ఏం చేయాలి, మన బాధ్యత ఏంది అనేది మరొకసారి ఆత్మావలోకం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ఇప్పుడు మహబూబ్ నగర్ పట్టణానికి ఉంది, జిల్లాకు ఉంది. వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రోజు కూడా డప్పు కొట్టుకోలే. ఎంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిండు. ఈ రోజు సౌత్ సెంట్రల్ జోన్ లో రైల్వే జోన్ లో మహబూబ్ నగర్ కు ఒక విశిష్టమైన
ప్రాధాన్యత ఉంది, గద్వాలకు ఉంది అంటే ఆ రోజు వారు ఏర్పాటు చేసిన లేదా మొదలుపెట్టిన కార్యక్రమాలు ఈ మీటర్ గేజ్ బాడ్ గేజ్ చేయడము, డబ్లింగ్ పనులు చేయడము, మన స్టేషన్లు కొత్త స్టేషన్లు తీసుకురావడము, ఇవన్నీ కూడా వారి హయాంలోనే వారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడే శాంక్షన్ అయింది. అంతేకాదు ఈ ప్రాంతాల్లో ఎంతో మంది చిన్న చిన్న వాళ్ళను రైల్వే కాంట్రాక్టర్లుగా ప్రోత్సహించి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని మళ్ళీ ఈ ప్రాంతానికి సేవ చేసేట్టుగా చేసి వాళ్ళని ఆశీర్వదించిన చరిత్ర మల్లికార్జున గారిది. ఏ రోజు కూడా వారు కులం మతం చూడలే. నిజాయితీ నిబద్ధత కలిగిన వాళ్ళందరినీ కూడా ఎవరైనా సరే రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎంకరేజ్ చేసి ఆదర్శప్రాయంగా నిలిచిన చరిత్ర మన మల్లికార్జున గారిది. కాబట్టి ఈరోజు 21 సంవత్సరాలైనా చనిపోయిన ఇంత ఆప్యాయతోటి ప్రేమతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నానంటే మహబూబ్ నగర్ జిల్లా మొత్తంలో కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో కూడా వారు ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ప్రజల మనసుల్లో జులుం చేసి సంపాదించలే, కేవలం ప్రేమతోటి కేవలం ఆప్యాయతతోటి వాళ్ళకు కావాల్సిన అవసరాలు చూసుకొని ఒక నిజమైన ప్రజానాయకుడిగా నిలిచిండు ఎదిగిండు. కాబట్టి ఈరోజు అశేషమైన జనవాహిని ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉన్నారు. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఎంతో మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వచ్చిండ్రు. ఒక మహేంద్రనాథ్ గారు, ఒక మల్లికార్జున్ గారు, ఒక జైపాల్ రెడ్డి గారు, ఇలా చాలా మంది ఒక ఆదర్శవంతమైన రాజకీయాన్ని గడిపిండ్రు. వారికి తోచలైనంత అభివృద్ధి చేసిండ్రు. రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషించారు. మళ్ళీ అటువంటి ఆదర్శాలతోటి మళ్ళీ ఇప్పుడు వస్తున్న కొత్త తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని నిజమైన ప్రజాసేవ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. వాటి అన్నిటికీ వారు స్ఫూర్తిగా నిలుస్తారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్గనైజర్స్కి, మిత్రులకు, డాక్టర్ మల్లికార్జున్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో మల్లికార్జున్ గారి విగ్రహంతో పాటు అది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాటుపడిన అందరినీ కూడా 1969 ఉద్యమకారుల ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు ఉద్యమానికి తొలి బీజం వేసిన అందరినీ కూడా వారి విగ్రహాలను అక్కడ పెట్టి వారి వర్ధంతిని, వారి పుట్టినరోజును అక్కడ ఘనంగా జరుపుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారికి కూడా ఖచ్చితంగా సూచిస్తా. అందులో భాగంగా మన పెద్దలు డాక్టర్ మల్లికార్జున్ గారి విగ్రహాన్ని కూడా అందులో పెడితే వాళ్ళు ఒక్కటి కాదు, ఆ రోజు ఒక్కొక్కరుగా చేయలే, వాళ్ళు ఒక సమూహ శక్తిగా ఒక కంబైన్డ్ ఎఫర్ట్ ఆ రోజు పెట్టిండ్రు. అన్ని జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో ఉద్యమాన్ని ఒక్కొక్కరు ముందుకు తీసుకుపోయిండ్రు. కాబట్టి వాళ్ళ చరిత్రని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ సమయస్ఫూర్తిని, ఆ రోజు వాళ్ళ పోరాట పటిమను భావితరాలకు అందించాలి. ఈ రోజు కేవలం ఒక కుటుంబమే తెలంగాణ తెచ్చింది అని చెప్పి మొన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఆ ప్రచారం జరగదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి. అందరూ పెద్దలకు ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన దానికి. మల్లికార్జున్ గారు చిన్నప్పటి నుంచి అంటే స్టూడెంట్ లైఫ్ నుంచి దేశం కోసం, రాష్ట్ర కోసం పనిచేసింది అందరికీ తెలిసే. 30 ఏళ్ళ కన్నా ఎక్కువ ఆయన సేవలు చేసినారు, త్యాగాలు చేసినారు. మరి ఆయన ఈ తెలంగాణ రాష్ట్రం అయిన తర్వాత అప్పుడే ఆయన విగ్రహం హైదరాబాద్లో కానీ సిటీలో, క్యాపిటల్ సిటీలో ఆయన విగ్రహం అని చేసేది ఉండేది. బట్ అది ల్యాప్స్ అయిపోయింది, పర్వాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దీన్ని ప్రయారిటీగా ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో మంచి జాగాలో స్థాపించాలని నేను వినతి చేస్తున్నాను గవర్నమెంట్కి. ఇది రిక్వెస్ట్, ఇది తప్పక చేయాలని నా కుటుంబాలు మరి అందరూ మా ఆశయ చేసేవాళ్ళు అందరికీ కూడా ఇది వినంతి చేస్తున్నా. దీన్ని గవర్నమెంట్ ముందర పెట్టి సీఎం గారికి మేము లెటర్ ఇస్తున్నాము దీని గురించి, ఈ పని చేయాలని. అండ్ హోప్ఫుల్లీ ఈ రిక్వెస్ట్ వాళ్ళు ఆలోచించి చేస్తారు అని నా అభిప్రాయం. సో మీరందరూ దీన్ని సహకరించాలి, దీన్ని విషయాన్ని ముందుకు తీసుకుపోవాలి అని కూడా మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఇది తప్పక అయ్యే పని అని నా అభిప్రాయం. సో అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్స్ అండి. స్వాగతం. తెలంగాణ రాష్ట్రం కోసం మల్లికార్జున్ గారు చేసిన పోరాటం గురించి మనమందరికీ తెలుసు. అంతేకాక మహబూబ్ నగర్ జిల్లా ఇంకా దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన పని గురించి కూడా మనమందరికీ బాగా తెలుసు.
కానీ ఆయన ఒక మహానాయకుడు మాత్రమే కాదు, ఒక లీడర్ కాకముందు ఆయన ఒక ప్రిన్సిపల్డ్ వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ స్టేట్లో మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అభిప్రాయం ఏంటంటే మన గవర్నమెంట్ స్టేట్ రాజధాని హైదరాబాద్ నగరంలో మల్లికార్జున్ గారి స్టాచ్యూ ఏర్పాటు చేయాలి. ఈరోజు అది మన లక్ష్యం. ధన్యవాదాలు.